మ్యామ్, నాకు ఫస్ట్ సిజేరియన్ జరిగింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ సిజేరియనే జరుగుతుందా లేకపోతే నార్మల్కి ట్రై చేయొచ్చా? అంటే ఒక్కసారి సిజేరియన్ జరిగితే నా అన్ని డెలివరీస్లో కూడా సిజేరియన్లే జరుగుతాయి అని చెప్పి మా పెద్దవాళ్ళు అంటున్నారు. సిజేరియన్ డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుంది. దీని పేరే వీ బ్యాక్ అంటాం. సిజేరియన్ తర్వాత మళ్ళీ నార్మల్ డెలివరీ అయితే ఆ కుట్లు అవి పగిలిపోతాయి, ఓపెన్ అయిపోతాయి, నీకు డేంజర్ అయిపోతుంది అని చాలామంది చెప్తున్నారు మ్యామ్. నాకు అందుకనే టెన్షన్ వేసి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. నీకు ఫస్ట్ అసలు సిజేరియన్ ఎందుకు జరిగింది అది మనం చూడాలమ్మా. సో నీకు అదే మళ్ళీ కారణం రిపీట్ అయిందనుకో, నీకు మళ్ళీ సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ సిజేరియన్ స్కార్ ఓపెన్ అవ్వడం అనేది ఏంటంటేనమ్మా, నీకు బేబీ వెయిట్ బట్టి ఉంటుంది, నీ గ్యాప్ బట్టి ఉంటుంది. ఇవన్నీ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో చూద్దాముండు. చెక్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ మీకు 2 ప్రెగ్నెన్సీస్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది. 3 to 5 years ఉంటే వెరీ గుడ్. నీకు ఉంది కదా ఆల్రెడీ 4 years. నెక్స్ట్ ప్రీవియస్ సిజేరియన్ స్కార్ మంచిగా హీల్ అయిందా లేదా? ఇది హీల్ అయ్యింది మీకు, ఎందుకంటే ఇది మనకి స్కాన్లో మీ స్కార్ థిక్నెస్ అనేది మనం చూసాం. సో స్కార్ థిక్గానే ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ బేబీ పొజిషన్. మీరు ఆల్రెడీ 9th monthలో ఉన్నారు అండ్ బేబీ పొజిషన్ నార్మల్, అంటే సెఫాలిక్ అంటాం, ఆర్ హెడ్ కిందకు ఉంది. సో ఇది నార్మల్. నెక్స్ట్ వేరే కాంప్లికేషన్స్, మీకు ఏ కాంప్లికేషన్స్ లేవు కదా, లైక్ బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, ఉమ్మనీరు ఎక్కువ ఉండడం, ఉమ్మనీరు తక్కువ ఉండడం, కవల పిల్లలు ఉండడం, ఇవేమీ లేవు. సో యూ ఆర్ ఫిట్ అన్నమాట. మీకు ఈ చెక్ లిస్ట్లో ఉన్నవన్నీ ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి మీరు వీబ్యాక్కి ట్రై చేయొచ్చు. ఒక్కసారి సిజేరియన్ జరిగితే 1 to 2% ఆఫ్ స్కార్ రప్చర్ రిస్క్ ఉంటుందండి. 2 సార్లు 2 ప్రీవియస్ ఎల్ఎస్ అయితే మీకు 3 to 4% స్కార్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ గైడెన్స్, రైట్ మానిటరింగ్ ఉంటే సిజేరియన్ తర్వాత కూడా మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.